బీన్, ఇది థర్డ్ ఫామ్ అంటే. గో వెంట గాన్ ఎట్లాగో యామ్ ఈజ్ ఆర్ ప్రజెంట్ టెన్స్, వజ్ వర్ పాస్ట్ టెన్స్, బీన్ వచ్చేసి పాస్ట్ పార్టిసిపల్. దీన్ని నేను థర్డ్ ఫామ్ అంట. ఫస్ట్ ఫామ్, సెకండ్ ఫామ్, థర్డ్ ఫామ్ ఇది. కాబట్టి బీన్ ఎప్పుడు వచ్చినా సరే అది థర్డ్ ఫామ్ అని గుర్తుపెట్టుకోండి. బీన్ ఎప్పుడు వచ్చినా సరే అది థర్డ్ ఫామ్. తర్వాత ఇది ఎప్పుడు కూడా మనకి హ్యావ్, హ్యాస్, హ్యాడ్ ఈ మూడిటి పక్కనే వస్తుంది. ఇంకెక్కడ రాదు ఇంగ్లీష్లో. హ్యావ్, హ్యాజ్, హ్యాడ్ పక్కన మాత్రమే మనం ఈ బీన్ అనేటువంటి వర్డ్ని చూడగలం. అదొకటి గుర్తుపెట్టుకోండి. రైట్. కాబట్టి బీన్ అనేదేమో థర్డ్ ఫామ్. దీని ఈ విధంగా వచ్చినాయి. యామ్, ఈజ్, ఆర్, వజ్, వర్, బీన్ అని చెప్పి వచ్చింది. మూడోది హ్యావ్, హ్యాజ్, హ్యాడ్ పక్కనే వాడతాం. దీన్ని ఎన్ని అర్థాల్లో వాడతాము?